హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కేలాగ్స్ తెలుగు. ఇది వచ్చేసి మండే రోజు ఈవినింగ్ అండి. అమ్మ అయితే బొట్టు పిల్లల కోసం అయితే షాప్కి తీసుకెళ్ళమంది అన్నయ్యని. చూసారా ఎన్ని రకాలైతే తెచ్చిందో మా కోసం. నాకు క్లిప్లు, ఇంకా హనీకైతే టిక్ టాక్లు, రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ తెచ్చింది. ఇంకా హనీకైతే పెయింటింగ్ కిట్ అయితే కొనుక్కుందండి. ఈ పెయింటింగ్ కిట్ చాలా బాగుంది. ఇందులో చాలా వెరైటీస్ ఆఫ్ పెయింటింగ్స్, బ్రషెస్, ఇంకా అలాగే స్కెచెస్, క్రయాన్స్ ఇవన్నీ వచ్చినాయి. ఇది ఒకటే వర్త్ అనిపించింది ఇంకా మా అమ్మ తెచ్చినట్లు కన్నా. మా అమ్మ చూడండి 150 120 పెట్టి క్లిప్స్ అయితే తెచ్చింది. నేను తిట్టాను, నీ డబ్బులు ఎందుకమ్మా, నేను అసలు వాడిని పెట్టినని. అంటే మా అమ్మ ఉండి ఏమన్నా ఫంక్షన్స్ అప్పుడు అది పెట్టుకో, స్టోన్స్ అవి బాగుంటాయి అని చెప్పేసి అయితే తెచ్చింది. ఇంకా కన్నగాడు వచ్చేసి జేసీబీ అయితే కొనిపించుకున్నాడండి. వీడికి ఎన్ని జేసీబీలు ఎన్ని టిప్పర్లు అయిపోయినాయో ఇప్పటికి. ఇవి వద్దని చెప్పిన క్వాలిటీ బాగోలేదు, మంచిది కొనుక్కుందాం, ఇంకా కొంచెం రేట్ ఎక్కువైనా అంటే వినలేదంటే ఇదే కావాలని పంతం పట్టు కూర్చున్నాడంట. ఇంకా అలాగంటే అమ్మ అయితే కొనిపించారంట వీళ్ళు. ఇంక నేను చెప్పాను అక్కడ వదిలేసి రావాల్సింది, ఎందుకు తీసుకొచ్చారు వీడిని అని కోప్పడ్డానికి అన్నాను బాగా. ఇంకా హనీ తీసుకుంది కదా, ఇలాంటిదన్నా తీసుకుంటే చక్కగా ఆడుకుంటాడు, నేర్చుకుంటాడు. ఇంకా జేసీబీ ఏముంది, ఒక 2-3 సార్లు ఆడతాడు, మళ్ళీ పక్కన పెట్టేస్తాడు. ఇంకా అమ్మ వచ్చేసి క్లిప్పులు తెచ్చింది కదా, అమ్మ కూడా అంతేనండి. ఫస్టే నాకు ఇవి బాగుంటాయి అన్నీ తెచ్చేసిద్ది, అవి నేను వాడతానా అని కూడా చూడదు. అమ్మను కూడా తిట్టాను నేను లిటరలీ. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇంక లేవగానే స్టార్ట్ చేసేసారు ఇంకా పెయింటింగ్స్, ఈ బొమ్మలు వేయటము. ఇంకా కన్నగాడైతే ఈ జేసీబీని పక్కన పెట్టుకునే పడుకున్నాడు నైట్ టైం కూడా. ఇంక ఇక్కడ వచ్చేసి వీళ్ళైతే ఫ్లాగ్ అయితే వేస్తున్నారు, పెయింట్ అయితే చేస్తున్నారు. ఇంకా ఏసీ అయితే తెచ్చాడండి అంత క్రితం రోజు అన్నయ్య. ఏంటంటే వేడికి పిల్లలు అస్సలు నిద్రపోవట్లేదని. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వచ్చారు ఇది ఫిట్ చేయటము. అప్పుడు మా పని అంతా అయిపోయింది. 11:30కి అలా వచ్చారు. రాము ఈరోజు మేడే అన్నారు, కానీ సడన్గా అయితే వచ్చారు వాళ్ళు. ఇంకా హనీకి వచ్చేసి అంత క్రితం రోజు వెళ్ళినప్పుడు అమ్మ రిబ్బన్లు కూడా తెచ్చిందండి. ఇలాగ ఆయిల్ పెట్టేసి రిబ్బన్లు ఇలా పైకి కడితే జుట్టు బాగా పెరుగుతుందని చెప్పేసి అమ్మ అయితే ఇలాగ వేయమంది. ఇలాగ వేస్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చెరగకుండా జుట్టు అలాగే ఉంటుంది. నార్మల్గా జడలు వేసేస్తుంటే ఏంటంటే ఖరాబ్ అయిపోతున్నాయి ఈవినింగ్కి, మధ్యాహ్నం పడుకుని లేసేటప్పటికి. ఇంకా వీళ్ళైతే ఫిట్ చేస్తానికైతే చూస్తున్నారు. వీళ్ళు ఏంటంటే ఇక్కడ వాళ్ళు వాల్స్లోనే పైప్ లైన్ అలాగే సోలార్ది పైప్ లైన్స్ అన్నీ పెట్టేయటం వల్ల హోల్స్ పెట్టడానికి కొంచెం కష్టమైంది. ఇంకా మధ్యాహ్నం 11:30కి అలా స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 5కి అలా అయిందండి ఫిట్ చేయటం మొత్తము. చూసారా ఎంత దుమ్ము అయితే వస్తుందో. నాకు ఏసీ ఫిట్ చేయటం అంటే ఈ దుమ్ము క్లీన్ చేయటమే చాలా పెద్ద టాస్క్ అనిపిస్తుంది. ఇంకా వాళ్ళు వెళ్ళాక మొత్తం క్లీన్ చేసేటప్పటికి 8 అలాగ అయింది. ఇంకా చల్లగా గాలి వేస్తుంది అని చెప్పేసి ఇంకా బయట అయితే కూర్చున్నాము. ఇంకా పవర్ కనెక్షన్ ఇచ్చేవాళ్ళు అయితే ఈ నైట్ వస్తామన్నారు. వాళ్ళు కొంచెం చిన్న పని ఉండి పక్క ఊరికైతే వెళ్ళారంట. ఇంకా బుడ్డోడు చూడండి, ఇంకా మార్నింగ్ నుంచి ఏ టెంపుల్స్కి అది వెళ్ళొచ్చారు వాళ్ళు. ఇంక ఈవినింగ్ రాగానే స్నానం చేసాడు, వచ్చేసాడు పిల్లలతో ఆడుకోవటానికి. ఇంకా కన్న దగ్గర అయితే జేసీబీ ఉంది కదా, ఇంకా నా కోసమే తెచ్చారా అని అయితే అడుగుతున్నాడు. ఇంకా కొంతసేపు అయితే దాంతో ఆడుకున్నాడు. ఇంకొకటి వచ్చేసి హనీ ట్యాబ్లో ఏదో గేమ్స్ అది చూస్తుంటే వచ్చి ఎలా చూస్తున్నాడో చూడండి. డ్యాన్స్ ఆడదామా, సెల్ఫీ దిగుదామా అని అడుగుతున్నాడు హనీని. ఇంక ఇది వచ్చేసి గురువారం అనమాట. నేను అయితే హెన్న అయితే పెట్టుకున్నాను హెయిర్కి ఎన్న పెట్టుకుని హెడ్ బాత్ చేశాక హెయిర్ అయితే స్మూత్గా అయ్యింది, నచ్చింది నాకు. ఇంక మేమైతే గురువారం కదా గుడికి అయితే వెళ్తున్నాము. లాస్ట్ వీకే వెళ్దాం అనుకున్నాము. ఇంకా అలాగే ఏదో పనిలో పడి మర్చిపోయాము. ఇంకా ఈవినింగ్ టైం అయిపోయింది. ఇంక ఇది వచ్చేసి మొన్న గురువారం అయితే వెళ్ళామండి. ఇక్కడ రోడ్స్ అవి ఎంత బాగుంటాయో, అసలు క్లీన్గా ఉండిద్ది. మైసూర్ అయితే నాకు చాలా బాగా నచ్చుద్ది. ఇంకా అన్నయ్య అయితే ముందు బైక్ మీద అయితే వెళ్ళిపోయాడు. ఆటో అబ్బాయికి అయితే ఫోన్ చేసి చెప్పాడు. ఇంక మాకన్నా ముందు బైక్ మీద అయితే వెళ్తున్నాడు. మేమైతే ఆటోలో వెళ్తున్నామండి.
ఇంటి దగ్గర నుంచి ఒక పావు గంట అయితే టెంపుల్ అయితే వచ్చేసిందండి. ఇది సిటీ మధ్యలో ఉంటుంది. చూసారా, అన్నయ్య అయితే మాకన్నా ముందే వచ్చేసాడు. ఇంక మేమైతే టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము. అప్పుడే బాబాది హారతి కోసం అయితే అన్నీ రెడీ చేస్తున్నారు. చిన్న టెంపుల్, క్యూట్గా ఉంది, చాలా బాగుంది. విగ్రహం కూడా కళగా అనిపించింది, నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా హారతి 6 గంటల హారతి ఇస్తారు కదా ఈవినింగ్, ఇంకా దానికైతే రెడీ చేస్తున్నారు. ఇంకా వెళ్ళిన వాళ్ళందరూ అయితే ఇలా సైడ్స్ అయితే కూర్చున్నారు. కొంతమంది అయితే సేవ చేస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు. బాగా అనిపించింది నాకు. ఇంకా మేము కూడా అయితే కూర్చున్నామండి. ఇంకా హారతి స్టార్ట్ అయ్యేటప్పుడు అందరిని అయితే కూర్చోబెట్టేస్తారు లైన్గా. ఇంకా మా ఊర్లో ఏంటంటే హారతి అయ్యే వరకు నిలబడతారు, అందరూ నుంచుంటారు బాబాకి హారతి అయ్యే వరకు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అందరినీ కూర్చోబెట్టేస్తారు లైన్గా. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పద్ధతి కదా అలాగా. ఇంకా హారతి ఎండ్ అయ్యేటప్పటికైతే ఆ టెంపుల్ అంతా ఫుల్ అయిపోయింది. చుట్టూ ఇల్లు కదా ఇక్కడ, అందరూ హారతి అయ్యేటప్పటికైతే వస్తారనుకుంటా బాబా దర్శనానికి. ఇంకా అయితే టెంపుల్ అయితే ఫుల్ అయిపోయింది. ప్లేస్ కూడా చాలకపోతే కన్నానైతే నేనైతే ఒళ్ళోనే కూర్చోబెట్టుకున్నాను. सद्गुरु देवताभ्यो नमः। वाद पूजाते सचौकाराते गंधाक्षेपं सूर्या अतमेवेद्यमिन्यामि। परमं पवित्रं बाबा विभूतिं परमं विशिष्टं लीला विभूतिं प्रधानं बाबा विभूतिं इदमाश्रयामि। ఇంకా హారతి అంతా అయిపోయాక ఇంక మేమైతే బయటకు వచ్చి నుంచున్నామండి. దండం పెట్టుకున్నాం, ప్రదక్షిణ అది చేసాము. ఇంకా బయటకు వచ్చేసరికి ఇలా ప్రసాదాలు అయితే పెడుతున్నారు. మధ్యాహ్నం భోజనాలు కూడా పెడతారంట. అమ్మ అంటుంది లాస్ట్ మంత్ వచ్చినప్పుడు భోజనాల టైంకి వచ్చారంట, మధ్యాహ్నం 12 గంటల ఆర్తికి. అప్పుడు అసలు లాస్ట్ ఉండేవాళ్ళకి అసలు భోజనాలే సరిపోలేదంట, అంత జనం అయితే వస్తారంట, చాలా జనం అయితే వస్తారంట. ఇంకా మేమైతే సైడ్కి నుంచున్నాము, అమ్మ వాళ్ళు అయితే వస్తున్నారు. గుళ్ళో అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగుందండి. టైం ఇట్టే అయిపోయినట్టు అయిపోయింది. మేమైతే 2 అవర్స్ దాకా ఉన్నాం అక్కడేని. ఇంక ఇక్కడ పక్కన వచ్చేసి కౌంటర్ లాగా పెట్టి దాంట్లో ఆయుర్వేదిక్ సంబంధించిన అగరత్తులు, అలాగే గోమూత్రం, ఇంకా దేవుడికి సంబంధించిన చాలా బుక్స్ అయితే పెట్టి అమ్ముతున్నారు. ఇంక ఇక్కడైతే మేము చూసాడు అన్నయ్య ఏం తీసుకోవాలని చూసి ఇంకా అగరత్తులు ఇంకా సోప్ అనుకుంటా తీసుకున్నాడు. ఇవైతే తీసుకున్నాడండి. ఇంక ఇవి తీసుకుని మేమైతే నుంచున్నాం ఆటో కోసం. అయిపోయాక ఇంకా ఇలా నుంచుని బయట ఆటో కోసం అయితే వెయిట్ చేసాము. ఆ అబ్బాయి మమ్మల్ని దింపేసి వేరే బాడికి వచ్చిందని వెళ్ళాడు. ఇంకా అబ్బాయి వచ్చేదాకా బయట అయితే ఇలా చల్లగా గాలి వేస్తుంది, వెయిట్ చేస్తున్నాము. ఈ అమ్మ వాళ్ళు స్టార్టింగ్ ఈ ఊరికి వచ్చిన కాడి నుంచి ఈ గుడికి అయితే వస్తూ ఉంటారు రెగ్యులర్గా. ఇంకా లాస్ట్ 1 మంత్ బ్యాక్ భోజనాలు అప్పుడు వెళ్ళారంట. ఇంక మళ్ళీ తర్వాత వెళ్ళలేదని అక్కడైతే పూజారి అడుగుతున్నారు, రావట్లేదమ్మా ఈ మధ్యలో ఒంట్లో బాగోట్లేదా ఏంటని అయితే అడుగుతున్నారు. ఇంకా అమ్మ అయితే వెళ్ళట్లేదంట ఒక 4 వీక్స్ నుంచి. అలాగా అన్నయ్య వెళ్ళి వచ్చేస్తున్నాడంట. చూసారా, అప్పుడే చీకటి అయితే పడిపోయింది. ఆటో అబ్బాయి ఏమో ఇంకా రాలేదు. ఇంక మళ్ళీ ఫోన్ చేయంగా ఇంకా అప్పుడైతే వచ్చేసాడు. తెలిసిన అబ్బాయేనండి, ఫోన్ చేస్తే వచ్చేస్తాడు. ఇంకా మేమైతే రిటర్న్ అయితే అయిపోయాము. రిటర్న్ వెళ్ళేటప్పుడు ఏంటంటే ఫ్రూట్స్ అయిపోయింది ఇంట్లో. ఇంకా ఫ్రూట్స్ అయితే తీసుకుని వెళ్దామనేస్తే ఆగాము. మా ఊర్లో ఎక్కడ చూసినా ఫ్రూట్స్ అయితే చాలా బాగా దొరుకుతాయండి, ఫ్రెష్గా ఉంటాయి. నాకు ఇక్కడతో పోలిస్తే రేట్లు ఏంటి, ఫ్రెష్గా ఏంటి, మా ఊర్లోనే బాగున్నాయి అనిపిస్తుంది. ఇక్కడ ఉండటానికి ఇలా ఉన్నాయి కానీ అసలు చాలా అంటే చాలా రేట్లు అనిపించినాయి. యాపిల్స్ అవి అయితే 200 అలాగే 220 అలాగైతే చెప్పారు. ఇంకా మ్యాంగోస్ కూడా 200 చెప్పారండి కేజీ. ఏదో కొత్త కాయలు కదా తినాలని చెప్పేసి 1 కేజీ వరకే తీసుకున్నాను నేను. కరెక్ట్గా లెక్క పెట్టి 5 కాయలు అయితే వచ్చినాయి. నాకు చాలా కాస్ట్ అనిపించినాయి, అంత టేస్ట్గా కూడా అనిపించలేదు. చాలా అంటే చాలా వేస్ట్ అనిపించింది నాకు ఇక్కడైతే ఫ్రూట్స్. మా ఊర్లో అయితే బాగా దొరుకుతాయి.
అన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయండి. మా ఊర్లో అయితే ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి మంచి ఫ్రూట్స్. ఇక్కడైతే నేను యాపిల్స్ అలాగే మ్యాంగోస్ వాటర్ మిలన్ అయితే తీసుకున్నాము. యాపిల్స్ అయితే మంచి ఫస్ట్ క్లాస్ బ్రాండీ అని ఇచ్చాడండి. 250 ఏమో తీసుకున్నాడు కేజీ. ఇంకా ఇంటికి వచ్చాక కట్ చేసి చూస్తే లోపలంతా నల్లగా అయిపోయినాయి, అస్సలు ఏం బాగోలేవు. నాకు డబ్బులు అయితే చాలా వేస్ట్ అయిపోయినాయి అనిపించినాయి అక్కడ ఫ్రూట్స్ దగ్గర మాత్రం. ఇంకా వాటర్ మిలన్ ఒక రోజు హాఫ్ కట్ చేస్తే బాగానే ఉంది, తర్వాత రోజు ఇంకో హాఫ్ కట్ చేస్తే అసలు ఏం బాగాలేదు, లోపల ఏంటో కుళ్ళినట్టు వాసనది వచ్చింది. ఇంకా పడేసాం మేము. నెక్స్ట్ వచ్చేసి మేమైతే మళ్ళీ ఇంక ఇంటికైతే రిటర్న్ అయిపోయామండి. ఇంటికైతే వచ్చేసి ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకుని మ్యాంగోస్ అయితే కడిగేసి, ఫస్ట్ మ్యాంగోస్ కదా ఇంకా డాడీ దగ్గర తాత దగ్గర ఇంకా సాయిబాబా దగ్గర అయితే పెట్టేసి దండం అయితే పెట్టేసుకుంటున్నానండి. ఈ రోజుటి వీడియో ఇంతేనండి. కొత్తగా చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.